and further action is being taken as per the provisions of the ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య జాతీయ రహదారిపై చీకుపల్లి ఇసుక వాగు వద్ద డైవర్షన్ తెగిపోయింది. దీంతో స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు తెగిపోవడంతో ఇసుక లారీలు వీరాపురం శ్రీరామ్ నగర్ గ్రామాల మీదుగా వెళ్తున్నాయి. రోడ్డు కనెక్టివిటీ లేకపోవడంతో 26 గ్రామాలకు రవాణా మార్గం లేకుండా పోయింది. ప్రజలు నిత్యావసర సరుకుల కోసం ప్రాణాలు తెగించి మరీ నాటు పడవలపై ప్రయాణం చేయాల్సి వస్తోంది. మార్కాపురంలో ఈ నెల 15న జరగనున్న జిల్లా స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఎస్వీకేపీ డిగ్రీ కళాశాల మైదానంలో జరగనున్న వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, పలువురు అధికారులు పరిశీలించారు. తొలిసారిగా జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రజలందరూ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.